ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాల బాటపట్టినటువంటి ఉమ్మడి జిల్లా వాసులు అనేక ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు. చాలామంది మృత్యువాత పడుతున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం మండేల్పల్లికి సంబంధించినటువంటి మహేష్ సౌదీ అరేబియాలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. తనని కాపాడండి, ఇండియాకి తీసుకెళ్ళండి అంటూ ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ని అభ్యర్థించారు. కేటీఆర్ ఆయనకు భరోసా ఇచ్చారు. అన్నట్టుగానే ఆయన మాట నిలుపుకున్నాడు. తాజాగా సౌదీ అరేబియా నుంచి కేటీఆర్ చొరవతో హైదరాబాద్లోని దిగగానే కిమ్స్ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులు, మహేష్ మిత్రులంతా సైతం కేటీఆర్కి రుణపడి ఉంటాం ఇట్లా చెప్పగానే తమ సమస్యను పరిష్కరించారు. గతంలో సైతం గల్ఫ్ బాధితులకి సంబంధించినటువంటి అనేక మందిని కాపాడినటువంటి ఘనత కేటీఆర్కు దక్కుతుందని చెప్పేసి హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఒక హత్య కేసులో చిక్కుకున్నటువంటి వాళ్ళని సైతం ఆయన కాపాడినటువంటి ఘటనలో అప్రిషియేషన్ వచ్చింది. మొత్తం మీద రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి, ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి గల్ఫ్ బాధితుల పట్ల అండగా ఉంటూ వారిని రక్షించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మ్యాక్సిమం తనకి విషయం తెలిస్తే ఖచ్చితంగా కాపాడుతానని చెప్పేసి సన్నిహితుల వద్ద చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అందుకే కేటీఆర్ దయ వల్లే మేము వచ్చాము, ఇక్కడ చికిత్స అందుతుంది అని చెప్పేసి వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. హాస్పిటల్లో ఉన్నావు తమ్మి? కాదు బిడ్డ, ఒక్క నిమిషం హాస్పిటల్ వివరాలు ఇవ్వు. నేనేం చేస్తాను అంటే, మన వాళ్ళు ఉన్నారు ఆడ, సౌదీలు ఉన్నారు, నేను పంపిస్తాను నీ దగ్గరికి. ఆడికెళ్ళిన తర్వాత నువ్వు హాస్పిటల్కి డిశ్చార్జ్ కాగానే ఫ్లైట్ టికెట్ అంతా నేనే కొని నీకు పంపిస్తాను. సీదా హైదరాబాద్ రాగానే మళ్ళీ దించి ఆడికి నీకు తీసుకొస్తాను. ఒక 4-5 రోజుల అవస్థ ఉంటుంది. కాక మొన్న గంతమందిలో నువ్వు బతుకుడే నీ అదృష్టం రండి ఆయన. అంత పెద్ద యాక్సిడెంట్లా నీకు నీ పిల్లలను చూసేది ఉన్నది, నీ వాళ్ళతో ఉండేది ఉన్నది. కాబట్టి నువ్వు బతికినవు, గంతమందికి నష్టమైన నీకేం కాలేదు. అదే అదృష్టం ఒక రకంగా. ఒక 4 రోజుల అవస్థ ఉంటుంది. ఏమిట కాదు బిడ్డ, ఒక్క మాట. నీ పిల్లలు ఇన్నే ఉన్నారు, వాళ్ళకి ధైర్యం చెప్పు. నువ్వు ధైర్యం ఉండి తీసుకొస్తాం, ఇంటికి తీసుకొస్తాం. రంది పెట్టుకోకు, తీసుకొస్తాము. ఇక్కడ నీ సౌదీలో ఏ హాస్పిటల్ ఉన్నావో జర వివరాలు ఇస్తే పంపిస్తాను. మన టీం పంపిస్తాడు, ఉన్నారు సౌదీలో మన వాళ్ళు ఉన్నారు, పంపిస్తా. ఆడికెళ్ళి నేను మండపల్లికి తీసుకొస్తాను. నేను పంపిస్తాను. రియాద్ ఉన్నావా, చెడ్డాలు ఏడు నువ్వు? జుబేల్ జనరల్ హాస్పిటల్ నేను తీసుకుంటా, మొత్తం వివరాలు తీసుకొని నేను మన వాళ్ళని పంపిస్తా. 4-5 రోజులు తెచ్చే ప్రయత్నం చేద్దాం. ఓకే? అరే అంత మాట ఎందుకు? తీసుకొస్తాం బిడ్డ. అరే తీసుకొస్తాం ఏడో బిడ్డ, ఒక్కనే ఉన్నా ఏడో. ఏం కాదు బిడ్డ, నీ ప్రాణం ముఖ్యం ఇప్పుడు. అరే అప్పు సంగతి మళ్ళీ చూసుకున్నాం రా. నువ్వు మొదలైతే ఇంటికి రా, మంచిగా తీసుకొస్తాం. ఇంటికైతే రా, నువ్వు మొదలు ఇంటికి వచ్చినాక అన్నీ చూసుకున్నాం. రా, తీసుకొస్తాం బిడ్డ. 4 రోజులు ధైర్యం ఉండు అంతే. వాడు ఇప్పుడు ధైర్యం చెప్పే మాటలు చెప్పాలి. మీరు ఆగమానం చేయకూడదు. తట్టుకోలేకపోతున్నాడు. మనకు పడుకొని మొత్తం అంత మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.